ప్రపంచం ఎప్పుడూ చూడని రీతిలో అగ్రరాజ్యం అమెరికాకు కోలుకోలేని దెబ్బ తగిలిందా? ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ గగనతలంలో ఒక అమెరికా యుద్ధ విమానం కూలిపోవడం ఇదే మొదటిసారి. అగ్రరాజ్యం గర్వపడే F-15E స్ట్రైక్ ఈగిల్ ఇప్పుడు ఇరాన్ మట్టిలో కలిసిపోయింది. అయితే అసలు సంచలనం ఇక్కడ లేదు. కూలిన విమానం నుంచి పారాషూట్ ద్వారా బయటపడ్డ అమెరికా పైలట్ల కోసం ఇరాన్ ఒక మెగా హంట్ మొదలుపెట్టింది. శత్రు పైలట్లను సజీవంగా పట్టుకొని అప్పగిస్తే భారీ బహుమతి ఇస్తాం అని ఇరాన్ అధికారిక ఛానళ్లు ప్రకటనలు చేస్తున్నాయి. అగ్రరాజ్యం పరువును బజారున పడేసే ఈ పరిణామం వెనుక అసలు కథ ఏంటి? ఆ రెండో పైలట్ పరిస్థితి ఏంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. న్యూయార్క్ టైమ్స్, వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికల ప్రకారం శుక్రవారం ఇరాన్ గగనతలంలో అమెరికాకు చెందిన అత్యాధునిక F-15E ఫైటర్ జెట్ కూలిపోయింది. సాధారణంగా ఈ యుద్ధ విమానంలో ఒక పైలట్, వెనక సీట్లో ఒక వెపన్ సిస్టమ్స్ ఆఫీసర్ ఉంటారు. విమానం కూలిన వెంటనే అమెరికా ప్రత్యేక దళాలు రంగంలోకి దిగాయి. యాక్సియోస్ మరియు CBS న్యూస్ కథనాల ప్రకారం విమానంలోని 2 సిబ్బందిలో ఒకరిని అమెరికా దళాలు ఇప్పటికే అత్యంత సాహసోపేతంగా రక్షించాయి. కానీ రెండో వ్యక్తి కోసం ఇంకా గాలింపు కొనసాగుతోంది. ఆ రెండో వ్యక్తి ఎక్కడున్నాడు? ఇరాన్ దళాలకు దొరుకుతాడా లేక అమెరికా రక్షించుకుంటుందా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఇదే టైంలో ఇరాన్ ఒక భయంకరమైన మానసిక యుద్ధానికి తెరలేపింది. ఒక ఇరానియన్ ఛానల్ పౌరులకు నేరుగా బహుమతి ప్రకటించింది. శత్రు పైలట్లను సజీవంగా పట్టుకొని పోలీసులకు లేదా సైనిక దళాలకు అప్పగిస్తే మీకు భారీ రివార్డు ఇస్తాం అని ప్రకటించింది. ఒక అగ్రరాజ్య పైలట్ను సాధారణ పౌరుడు పట్టుకోవడం అంటే అది అమెరికాకు అంతర్జాతీయ వేదికపై మరణ శాసనమే. పైలట్ గనుక ఇరాన్ చేతికి చిక్కితే అతన్ని కెమెరాల ముందుకు తెచ్చి అమెరికా వైఫల్యాలను ప్రపంచానికి చాటి చెప్పాలని ఇరాన్ ప్లాన్ చేస్తోంది. అందుకే ఆ పైలట్ కోసం అమెరికా హెలికాప్టర్లు గాలిలో వెతుకుతుంటే కింద భూమి మీద ఇరాన్ పౌరులు మరియు సైన్యం జల్లెడ పడుతున్నారు. అమెరికా రక్షణ శాఖ అయిన పెంటగాన్ ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఎందుకంటే ఒక అమెరికా సైనికుడు శత్రువుల చేతికి చిక్కడం అంటే అది కేవలం ఒక వ్యక్తిని కోల్పోవడం కాదు, దేశ గౌరవాన్ని కోల్పోవడం. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇన్ని రోజులు ఆధిపత్యం ప్రదర్శించిన అమెరికాకు ఇప్పుడు తన సొంత పైలట్ను రక్షించుకోవడం ఒక పెద్ద సవాల్గా మారింది. ఒకవేళ ఆ పైలట్ ఇరాన్ పౌరులకు దొరికితే అగ్రరాజ్యం పరువు గంగలో కలిసినట్టే. అందుకే అమెరికా తన అత్యాధునిక నిఘా కెమెరాలు, డ్రోన్ల ద్వారా ప్రతి అంగుళాన్ని గాలిస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న ప్రాంతం ఇరాన్ ఆధీనంలో ఉండడం వల్ల పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఈ పరిణామాలను గమనిస్తూనే మేము యుద్ధంలో ఉన్నాం కానీ చర్చలు ఆగిపోవు అని చెప్తున్నారు. విమానం కూలిన విషయాన్ని ఆయన ధృవీకరిస్తూనే రాబోయే కొన్ని వారాల్లోనే యుద్ధం ముగుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో అమెరికా జెట్ కూలిపోవడం, పైలట్ కోసం బహుమతి ప్రకటించడం వంటివి అమెరికా సైనిక ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. మరి ఆ రెండో పైలట్ ప్రాణాలతో బయటపడతాడా? అమెరికా తన పరువును ఎలా కాపాడుకుంటుంది అనేదే ఇంట్రెస్టింగ్ గా మారింది.